మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మిర్చి కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మిర్చి కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీల ద్వారా ఈ మిర్చి కొనుగోలు జరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మిర్చి సమస్యలపై కేంద్రం స్పందన ఏంటి? మిర్చి రైతులకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం లభించేందుకే మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ మేరకు ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడుతో సహా వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో ఇద్దరు కూడా చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ తెలంగాణలో మిర్చి రైతుల నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెలాఖరు వరకు ఈ స్కీమ్ కొనసాగుతుంది. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఈ కొనుగోళ్లు అనేవి కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఉన్న ఈ కొనుగోలు చేసే వీటిలో నష్టం వచ్చినట్లయితే అది రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వింటాకు 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం అనేది చాలా రైతులకు ఊరట కలిగించే అంశం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసిన మిర్చికి మాత్రం నష్టం వాడితే అటు రాష్ట్ర ప్రభుత్వం 50%, ఇటు కేంద్రం 50% భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు తీసుకున్న ఈ నిర్ణయాలని రాధామోహన్ సింగ్ కొద్ది నిమిషాల క్రితం ప్రకటించడం జరిగింది అధికారికంగా. ఈ మేరకు రాష్ట్రంలో మిర్చి యార్డులో రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్టుగా అనుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మధ్యవర్తుల నుంచి కనుక ఇలాంటి కొనుగోలు చేస్తే మాత్రం ఇలాంటి మద్దతు ధర లభిస్తున్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 88,300 మెట్రిక్ టన్నుల మిర్చి ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 33,700 మెట్రిక్ టన్నుల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి గణాంక వివరాలు. ఆ మేరకు ఏపీ తెలంగాణలో మిర్చి రైతులకు మిర్చి ధరపై ఏ రకంగా ఇవ్వాలన్న అంశంపై సమీక్షించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని ప్రకటించడం